హలో మీడియా బంగారం చూస్తున్నారు ఎక్సైట్మెంట్ అండ్ కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఎంజీ ఒక కొత్త లాంచ్ విండ్సర్ ఈవీ అనేది ప్రైస్ దుమ్ము లేపర్ 9.99 lakhs నుంచి స్టార్టింగ్ అనమాట. మీరు చూడవచ్చు ఏరోగ్లైడ్ డిజైన్తో పాటు వస్తుంది. ఫ్రంట్ మీరు చూసినట్లయితే మనకి ఇన్ఫినిటీ కైండ్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ముందు కనిపిస్తుంది. ఎల్ఈడి ల్యాంప్స్ అనేది ఇక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్ కనిపిస్తుంది. క్రోమ్ యాక్సెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ కింద చూసినట్లయితే మనకి ఇక్కడ క్రోమ్ యాక్సెంట్ ఇక్కడ కూడా ఉంది. అండ్ ఒక ప్రాపర్ సియూవి క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్ మనకు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ ఎండ్ అనేది ఒక టిపికల్ ఎంపీవీ డిజైన్ అండి. దాంట్లో ఎటువంటి మార్పులు లేవు. దాన్ని వారు ఏరో గ్లైడ్ డిజైన్ అంటున్నారు. అండ్ లోపల ఏరో లౌంజ్ సీట్స్ అనేది ఇస్తున్నారు. ఫస్ట్ టైం 135 degree రిక్లైన్ యాంగిల్తో పాటు మనకి వెనకాల సీట్స్ కనిపిస్తే ఒక్కసారి మనం ఇక్కడి నుంచి వెళ్ళి చూద్దాము. అండ్ లాంగ్ వీల్ బేస్తో వస్తుంది. వెనకాల స్పేస్ అనేది చాలా బాగుంటుంది. 18-inch వీల్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. ఇది కూడా ఒకలాంటి ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ కోసం అసిస్ట్ చేయడానికి చేయబడిన డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ ఆఫర్ చేయబడింది. సియర్ టైర్స్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడ సైడ్ బీడింగ్ అనేది ఈ యాక్సెంట్స్ అంతా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ మన ల్యాంబోర్గిని హురకాన్లో వచ్చే కైండ్ ఆఫ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి. కెమెరా అనేది ఇక్కడ కనిపిస్తుంది. రూఫ్ రైల్స్ అనేది కనిపిస్తుంది. ముందు మనకి ఆల్మోస్ట్ 15.6 inch మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ క్లాస్ అనమాట. అదొక విషయం మీరు గమనించాలి. అండ్ దాంతోపాటు ఇంటీరియర్స్ అంతా కూడా చాలా ప్లస్గా చాలా ప్రీమియంగా ఆఫర్ చేశారు. ఒక కాంపాక్ట్ ఎస్యూవీ ప్రైస్ రేంజ్లో మీకు ఒక ప్రాపర్ క్రాస్ ఓవర్ యూటిలిటీ ఎంపీవీ అనేది వస్తుంది. అది హైలైట్ విషయం అనమాట. డిస్క్ బ్రేక్ అనేది వెనక కూడా ఆఫర్ చేయబడింది. అదొక మంచి విషయం. అండ్ ఏదైతే టైల్ ల్యాంప్ ఉందో ఈ టైల్ ల్యాంప్ క్లస్టర్ అనేది కూడా చాలా న్యూ డిజైన్ ఎలిమెంట్స్తో పాటు చేయబడ్డాయి. మొత్తం ఎల్ఈడి అనమాట. అండ్ దాంతోపాటు ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. విండ్సర్ బ్రాజింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎంజీ బ్రాండింగ్ కూడా అక్కడ కనిపిస్తుంది. అండ్ దీని ఒక మెయిన్ ఎలిమెంట్స్ మనం తెలుసుకోవాలంటే 38 kWh బ్యాటరీ ప్యాక్తో పాటు వస్తుంది. రేంజ్ అనేది 331 kilometers రేంజ్ అండ్ 200 Nm టార్క్ అండ్ అరౌండ్ 136 PS పాటు వస్తుంది అనమాట పవర్. సో ఓవరాల్ చాలా వరకు మనకి కనెక్టెడ్ కార్ ఫీచర్స్ జియోతో వాళ్ళు పార్ట్నర్షిప్ చేశారు. సో దాంతోపాటు మీరు టీవీలోనే బండి ఒక చార్జ్ స్టేటస్, బండి ఒక అనలిటిక్స్, స్టాటిస్టిక్స్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే జియో అండ్ ఎంజీ కొలాబ్ అనేది జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ స్టాప్ లైట్ అనేది ఇక్కడ నీట్గా ఇచ్చారు. ఈవీ బ్యాజింగ్ ఇక్కడ ఉంది. పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. వెనకాల కూడా క్రోమ్ యాక్షన్స్ అనేది చాలా చక్కగా ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఏదైతే షోల్డర్ లైన్ ఉందో ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ చాలా ప్రీమియం కనిపిస్తుంది. సో బూట్ మీరు చూసినట్లయితే మనకి మోర్ దెన్ సఫిషియంట్ బూట్ స్పేస్ అనేది మనకి ఆఫర్ 600 liters బూట్ స్పేస్ అంటున్నారు. అండ్ ఆఫ్కోర్స్ నేను చెప్పినట్టు ఏదైతే 60-40 స్ప్లిట్ సీట్ ఉందో ఇది ఆల్మోస్ట్ 135 degree రిక్లైన్ యాంగిల్తో పాటు వస్తుంది. యాజ్ ఎ బిజినెస్ క్లాస్ సీట్స్ అనేది వాళ్ళు దాన్ని ఎక్కువ ఇది చేస్తున్నారు, స్ట్రెస్ చేస్తున్నారు అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. అండ్ లైట్స్ మనకి ఆన్ అయితే చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. అండ్ నిజంగా వాళ్ళు ఈవీ రెవల్యూషన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి ప్రైజింగ్లో ఇటువంటి వెహికల్ దొరకడం ఇంపాసిబుల్ అనమాట. సో ఒకవేళ మీరు డిజైన్ లాంగ్వేజ్ చూసినట్లయితే మనకి ప్రీమియం క్వాలిటీ ఒకలాంటి సియూవీ డిజైన్ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. లాంగ్ వీల్ బేస్ ఉంది. మనకి 18-inch వీల్స్ ఉన్నాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను హైలైట్ చేసిన, కానీ మెయిన్ స్పేస్ అనేది ఇక్కడ మ్యాక్సిమైజ్ చేయబడి ఉంది. సో ఒక ఫ్యామిలీ వెహికల్గా ఇది ఖచ్చితంగా మనకి పనికొస్తుంది అనమాట. అండ్ మీరు చూసినట్లయితే ఒకవేళ వెనకాల సీట్ స్పేస్ మనం చూద్దాం. ఇప్పుడు వెనకాల సీట్ చూసినట్లయితే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ సీట్స్ అనమాట. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఇక్కడ ఆఫర్ చేయబడి ఉన్నాయి. పైన చూసినట్లయితే మీకు ఇన్ఫినిటీ ఇది సన్ రూఫ్ అనేది మనకు ఆఫర్ చేయబడింది. ఇటువంటి సన్ రూఫ్ యాంగిల్ అనేది మనకి ఎక్కడ ఆఫర్ చేయలేదు. అండ్ స్పీకర్స్ 9 speakers బై హర్మాన్, ఇది ఇన్ఫినిటీ స్పీకర్స్ అనమాట. హర్మాన్ ఆడియోనే విత్ సబ్ వూఫర్ అనేది ఆఫర్ చేశారు. అండ్ రిక్లైన్ యాంగిల్ మీరు చూడొచ్చు. మనకి చాలా వరకు రిక్లైన్ యాంగిల్ ఆల్మోస్ట్ బిజినెస్ క్లాస్లో 135 degrees రిక్లైన్ యాంగిల్ హ్యాపీగా కూర్చొని పడుకోవచ్చు అనమాట. సో ఇది దీంట్లో కంఫర్ట్ అనేది మ్యాక్సిమైజ్ చేయబడింది. అండ్ లగ్జరీ అనేది రీడిఫైన్ చేయబడింది. సో ఇంటీరియర్ మనం చూసినట్లయితే మ్యాసివ్ 15.6 inch మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది వస్తుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు మనకి అన్ని కంట్రోల్స్ అనేది చాలా చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు అడాప్ట్ చేశారు. ఎప్పటి నుంచో వాళ్ళ ఎస్యూవీస్ కానీ వాళ్ళ కార్స్ కానీ ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్ని మనకి తీసుకొచ్చింది. అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం ఫీచర్స్ని మనకి తీసుకొచ్చింది. మీరు చూడొచ్చు డాష్ డిజైన్ ఇవన్నీ ఒకలాంటి ఏరో లౌంజ్ డిజైన్తో పాటు మనకి తీసుకొచ్చారు. మీరు చూడొచ్చు ఒక్కసారి మనం ఇన్ఫినిటీ ఈ ఏదైతే ఇది ఉందో మనకి సన్ రూఫ్ ఉందో ఇది కూడా చాలా మంచి ఫీల్ని తీసుకొస్తుంది. చాలా లైట్ని తీసుకొస్తుంది ఎయిర్ క్యాబిన్ లోపలికి. మీరు చూసినట్లయితే ఒకలాంటి క్విల్ట్ ప్యాటర్న్ మనకి
స్టిచెస్ ఇచ్చిన మనకి వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇక్కడ లభిస్తుంది. సో అండర్ 10 lakhsలో వాళ్ళు ఇటువంటి ఫీచర్స్ ప్యాక్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. మీరు డోర్ ఇది చూసి డిజైన్ చూసినట్లయితే కూడా మనకి స్పీకర్ కానివ్వండి, చాలా సీమ్లెస్ ప్రోగ్రెసివ్ డిజైన్ లాంగ్వేజ్. నేను చెప్పినట్టు ఏదో ఫ్యూచర్ నుంచి వచ్చిన వెహికల్ లెక్క ఉంది. అండ్ ఇక్కడ స్టీరింగ్ వీల్ మీరు చూసినట్లయితే మనకి ఒక్కసారి స్టీరింగ్ వీల్ నేను చూపిస్తాను. మీరు చూసినట్లయితే మనకి స్టీరింగ్ వీల్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంది. ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి. 6 రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్ ఇదంతా కలిపి అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకొక మంచి టచ్ స్క్రీన్ టీఎఫ్టీ, టచ్ స్క్రీన్ కాదు టీఎఫ్టీ స్పీడో కన్సోల్ అని మనకి ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ అన్ని బ్యాటరీ పర్సంటేజ్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి, ఇక్కడ 287 రేంజ్ చూపిస్తుంది. సో యాక్చువల్గా 331 రేంజ్ అనమాట మనకి ఏదైతే ఐడీసీ రేంజ్ ఉందో. కానీ నాకు తెలిసి దగ్గర దాపు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది ట్రూ రేంజ్ కూడా. సో దట్ ఈస్ అ వెరీ ఇంప్రెసివ్ థింగ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లూయిడిక్ రెస్పాన్స్ అనేది మనకి చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. సో మీరు చూసినట్లయితే 15.6 inch ఏదైతే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో, ఇది వైర్లెస్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మనకి వేరే యాప్స్ ఇవన్నీ కూడా ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి. మీరు ఓటీటీ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు దీంట్లో, ఎందుకంటే జియోతో వాళ్ళు పార్ట్నర్ చేస్తున్నారు. ఇక్కడ కప్ హోల్డర్స్ అని మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఏదైతే హార్డ్వేర్ బటన్స్ ఉన్నాయో అది మనకి ఇక్కడ ఏసీ కంట్రోల్స్ కోసం ఆఫర్ చేయబడింది. వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇక్కడ నీట్గా అవుతున్నది మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా మనకి కంట్రోల్డ్ అంటే కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి గ్లవ్ బాక్స్ అనేది మనకి అడిక్వేట్ గ్లవ్ బాక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇంటీరియర్ ఒక ఫస్ట్ లుక్ మాత్రమే. చాలా హడావుడి గోల్ ఉంది దీంట్లో, మనం ఎక్కువ మాట్లాడలేము. బస్ మీకు ఒక ఇంటీరియర్ ఇవన్నీ ఒక ఫస్ట్ లుక్ ఫీచర్ మాత్రం మనం ఆఫర్ చేస్తున్నాం. సో కన్క్లూడ్ చేయాలంటే MG విండ్సర్ EV అనేది వన్ ఆఫ్ ద స్టెల్లార్ వాల్యూ ప్రపోజిషన్ అనమాట. ఇటువంటి కంఫర్ట్, ఇటువంటి సోఫిస్టికేషన్, ఇటువంటి సేఫ్టీ, ఇటువంటి టెక్నాలజీ ఈ ప్రైస్లో మనకి అసలు దొరకడం అసాధ్యము. 9.99 lakhs ప్రైస్ చేశారు. దీంతోపాటు పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు బ్యాటరీ ప్యాక్ పైన. ఇంతవరకు వేరే ఎవరు ఇవ్వలేదు. అది టాక్స్ అబౌట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ అనమాట, వాళ్ళ బ్యాటరీ టెక్లో ఉన్న కాన్ఫిడెన్స్. ఇంకోటి ఏంటంటే 3+3+3 అంటే 3 years వెహికల్ వారంటీ, దాంతోపాటు 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్, దాంతోపాటు మనకి 3 years తర్వాత 60% బైబ్యాక్ మీకు రీసేల్ వాల్యూ గ్యారంటీ చేస్తున్నారు. అది ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఆఫర్ చేయలేదు. సో ఇటువంటి ఒక కాంప్రిహెన్సివ్ ప్యాకేజ్గా, ఇటువంటి ఒక వాల్యూ ప్రపోజిషన్గా, ఇటువంటి లగ్జరీ, ఇటువంటి సేఫ్టీ, ఇటువంటి టెక్నాలజీ తీసుకొచ్చి దాంతోపాటు మీకు ఇటువంటి భరోసా ఆఫర్ చేయడం హైలైట్. సో దాంతోపాటు ప్రైజింగ్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్. అంటే ఫస్ట్ ఇంట్రొడక్టరీ ప్రైస్ 9.99 lakhs ఆఫర్ చేశారు. సో ఐడియల్ ఒక మంచి ఫ్యామిలీ కార్గా ఇది ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఎర్టిగా ఇట్లాంటి వెహికల్స్కి ఒక గట్టి కాంపిటీషన్గా ఇది ముందుకు వస్తుంది. దీన్ని వాళ్ళు CUV అంటున్నారు, క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్ అని. కానీ నాకు తెలిసి అయితే ఇది ఒక MPV లెక్క ముందుకు వస్తుంది. అండ్ మోర్ దెన్ సఫిషియంట్ స్పేస్ ఉంది యూటిలిటీ కోసము. అండ్ ఆన్ ద గో మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేయాలనుకుంటే, క్యాంపింగ్ వెళ్ళాలంటే, వీకెండ్ రైడ్స్ కోసం మీరు ఖచ్చితంగా ఇది ఐడియల్ ఫ్యామిలీ కార్గా మీరు కొనుక్కోవచ్చు. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దీంట్లో ఉన్న రిక్లైన్ సీట్ ఆప్షన్స్ కానీ, లేకపోతే లెగ్ రూమ్ కానీ, లేకపోతే వెనకాల బూట్ స్పేస్ కానీ, టెక్నాలజికల్ ఫీచర్స్ కానీ, ఏ పరంగా మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు ఇంట్లో ఉండి బండి గురించి తెలుసుకోవచ్చు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ కానీ, సేఫ్టీ ఫీచర్స్ కానీ అన్నీ కూడా మనకి వెల్ పుట్ టుగెదర్గా ఇవి మనకి కనిపిస్తున్నాయి. సో అంతే అండి, చాలా రచ్చరచ్చగా ఉంది. ఎందుకంటే ఒకటే ఉన్నది ఆల్మోస్ట్ 500 మంది, ఉన్నది 5 కార్లు. సో 5 కార్ల మీద 500 మంది ఎగబడితే ఎట్లుంటుందో అలా ఉంది సీను. సో మనం ఏం చేయలేము. మీకోసం ఇటువంటి రచ్చ సిచ్యువేషన్లో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ తీసుకురావాల్సింది నా డ్యూటీ అనమాట. అందుకని తీసుకొచ్చాను. ఇంకొకసారి ర్యాపప్ చేసేస్తాను. 38 kWh బ్యాటరీ ప్యాక్, అరౌండ్ 200 Nm టార్క్, 136 PS పవర్ అండ్ 331 km రేంజ్ అనమాట. సో అది దీని ఒక మెయిన్ హైలైట్. ఎందుకంటే రేంజ్ కూడా ఐడీసీ రేంజ్ 331 ఉన్నా కానీ ఆల్మోస్ట్ 90% బ్యాటరీకి మనకి దగ్గర దాపు 300 km రేంజ్ అనేది చూపిస్తుంది. అంతే, ఏదైతే 331 km రేంజ్ చూపిస్తారో అది ఐడీసీ రేంజ్ కాదు, ఆల్మోస్ట్ ట్రూ రేంజ్కి సమానం. సో ఇటువంటి ఫీచర్స్తో పాటు 331 km రియల్ రేంజ్ ఉండడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో కాన్ వెయిట్ టు డ్రైవ్ దిస్. నెక్స్ట్ డ్రైవ్ ఇంప్రెషన్తో పాటు మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.